ఏముండకూడదు అంటే మరణ భయము ఉండకూడదు. ఒక ప్రాంతంలో ఒక లోయ ఉందండి. ఆ లోయలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ లోయ అంతటికీ ధనవంతుడు. ప్రతి మొక్క ప్రతి తోట ఆయిందే అక్కడ ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో ధనవంతుడు ఎవరు అనంటే ఆ వ్యక్తే. అదే లోయలో ఒక అడుక్కునే లాజరు కూడా ఉన్నాడండి. ఉదయాన్నే అడుక్కుని గ్రామంలో, రాత్రి వచ్చేసి ఆ లోయలో తోటలో పడుకుంటూ ఉంటాడు. అయితే ఒక రోజున నిద్రపోతూ ఉంటే లాజర్కి దర్శనం కలిగింది. ఏమని కలిగింది? ఈ లోయంతటికీ ధనవంతుడు ఈరోజు 12 గంటలకు చనిపోతాడు అనే దర్శనం ఎవరికి కలిగిందండి. ఆయనకు అర్థమైంది. గబగబా వచ్చేసాడు. ధనవంతుని దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ లోయంతటికీ ధనవంతుడైన వాడు ఈరోజు రాత్రి 12 గంటలకు చచ్చిపోతాడట అని అన్నాడు. ఒరేయ్, ఈ లోయంతటికి ధనవంతుడు ఎవర్రా? నేనే కదా. నేను చనిపోతానా? నువ్వు ఇటువంటి కళ్ళలు కంటున్నావు, ఇటువంటి దర్శనాలు కంటున్నావా? మీ క్రైస్తవులంతా ఇంతేరా, ఇటువంటి దర్శనాలు కానీ మమ్మల్ని అల్లబెట్టేస్తున్నారా అని అన్నాడట. అలా కాదండి, దయచేసి ఉన్నమాట చెప్తున్నాను. ఈ లోయంతటికి ధనవంతుడు ఈరోజు 12 గంటలకు రాత్రిపూట చనిపోతాడండి అని అంటే, సర్లే చెప్పావు కదా, వెళ్ళు అని ఇంటికి వచ్చేసాడట. ఇంటికి వచ్చేసాడే కానీ భయం. డాక్టర్ గారికి ఫోన్ చేశాడు. వచ్చాడు ఆయన, ఇదిగో ఇలా చెప్పాడు, లాజరు దయచేసి నేను ఎలా చనిపోతానేంటో భయంగా ఉంది, నా అవయవాలన్నీ ఎలా ఉన్నాయో చూడండి అనేసి చెప్పగానే అన్నీ చూశాడు. అన్నీ బాగున్నాయి. అయ్యా, మీ అవయవాలన్నీ బాగున్నాయి, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీరు చనిపోరనంటే ఊరుకోవయ్యా, అతడు భక్తుడు అడుక్కుంటున్నాడే కానీ భక్తుడు లాజరు చెట్టు కింద రోజు మొక్కాలేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎంతసేపు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఏమో దేవుడు మాట్లాడి దర్శనమిచ్చేయడం నిజమేనేమో, నిజంగా 12 గంటలకు చనిపోతానేమో, భయంగా ఉందయ్యా అని అంటే డాక్టర్ గారు, లేదండి ఆరోగ్యంగా ఉన్నారు మీరు, ఏమో నాకు నమ్మకం సరిపోవట్లేదు. ఈలోగా 11 అయింది టైం, ఇంకా గంట ఉంది. గడియారం ఇంకా అలా చూస్తూ ఉన్నాడు. 11:30 అయ్యింది. ఈలోగా గదిలో ఉన్న రాణిగారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? ధనవంతుని యొక్క భార్య దగ్గరికి వెళ్ళాడు. పిల్లల దగ్గరికి వెళ్ళాడు. చూశాడు, ఇంకో అరగంట ఉంది, నేను చనిపోతాను. వాళ్ళు నిద్రపోతున్నారు. ఈలోగా గడియారం చూస్తే 12:12 అయ్యింది, 10 నిమిషాలు తక్కువ 12 అయ్యింది. ఇలాగ దగ్గరికి వస్తూ ఉంటే 12 అలాగ అవుతూ ఉంటే అడిలిపోతున్నాడు. సరిగ్గా 12 టంగ్ అని అల్లారం కొట్టగానే 12 అయిపోయింది, చనిపోతాను నేనైతే అని అనుకుంటున్నాడు. కానీ 12:05 అయిపోయింది, కానీ 12:10 అయిపోయింది, కానీ మనిషి చనిపోలేదని, ఆరోగ్యంగానే ఉన్నాడు. ఏంటిది, నేను చనిపోలేదు. ఈలోగా ఎవరో తలుపు కొడుతున్నారు. తలుపు తీసాడు. ఇంతగా పనివాడు, ఏవయ్యా నేను చనిపోయాను లేదో చూడ్డానికి వచ్చావా? లేదండి అలాగ అనకండి, 12 గంటల కిందాక 10 నిమిషాల క్రితం మన తోటలో ఉన్నాడే అడుక్కునేవాడు లాజరు చనిపోయాడండి అని అన్నాడు. అప్పుడు ధనవంతుడికి అర్థమైంది, ఇదేంటి, ధనవంతుడు ఈ తోట అంతటికి లోయంతటికి ధనవంతుడైన వాడు 12 గంటలకు చనిపోతాడు అని ఉంది కదా, అని దర్శనం వచ్చిందన్నాడు కదా, నేను కదా ధనవంతుణ్ణి అంటే యేసు క్రీస్తు వారిని ఎవరైతే నమ్ముకుంటారో వారే ధనవంతులు అన్నమాట. లాజర్ నమ్ముకున్నాడు కాబట్టి ధనవంతుడు, తానే చనిపోయాడు కాబట్టి అతడే ధనవంతుడు అన్నమాట అని అనుకున్నాడు. అతను కూడా యేసు ప్రభువారిని నమ్ముకున్నాడు. నిజమే కదండి. నేను అంటాను కదా, ఈ లాజర్కి ముందుగానే తెలిసిపోయింది నేను 12 గంటలకు చనిపోతానన్న సంగతి. కాబట్టే సంతోషంగా ఉన్నాడు. తన అడుక్కున్న డబ్బులు కూడా మూట కట్టి తన కొడుక్కి ఇచ్చేసాడు. పట్టుకెళ్ళి మరలా వచ్చి తోటలో మొక్కాలేసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే 12 గంటలకు దేవుని దగ్గరికి నేను వెళ్ళిపోతా అనే మనస్సు, అనే సంతోషము ఎవరిలో ఉంది? లాజర్లో ఉందండి. కాబట్టి సంతోషంగా ఉన్నాడు. నేను అంటాను, మరణ భయము లాజర్లో లేదు. ఎవరిలో ఉంది? ధనవంతుల్లో ఉంది. క్రైస్తవుడు అనేవాడు మరణానికి భయపడకూడదు. నిజమే, ఈరోజు వాక్య ప్రకారంగా మనం మాట్లాడుకుంటే సమాధి నుండి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారండి 3 మార్లు, ఆదివారమే 3 మార్లు కనిపించారు. ఒకటి
తెల్లవారుజామున మగ్దలేని మరియకు, 2 ఎమ్మాయి గ్రామమునకు నడిచి వెళ్తున్న 2 వ్యక్తులకు, 3